పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉన్నత చదువుల కోసమని మన దేశం వస్తున్నారు. ఇక్కడికి వచ్చాక చదువుల్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇల్లీగల్ దందా చేస్తూ బరి తెగిస్తున్నారు కొందరు విదేశీయులు. పోలీసులన్నా భయం లేదు, చట్టాలంటే అంతకన్నా భయం లేదు. తప్పుడు పనులు చేసి పట్టుబడుతున్న విదేశీయుల్ని డీల్ చేయడం పోలీసులకు సవాల్గా మారుతోంది. పోలీసులకు ఎదురవుతున్న ఆ ఇబ్బందులేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతోంది. విక్రయించే వారినే కాదు, వినియోగించే వారిని వదిలిపెట్టడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రకరకాల డ్రగ్స్ హైదరాబాద్కి తరలిస్తూనే ఉంది మత్తు మాఫియా. డ్రగ్స్ విక్రయించే వారిలో స్థానిక ముఠాలతో పాటు విదేశీయులు సైతం ఉంటున్నారు. స్టూడెంట్ వీసా మీద హైదరాబాద్కి వస్తున్న కొందరు విదేశీయులు చదువుల్ని పక్కన పెట్టి డ్రగ్స్ దందా చేస్తున్నారు. అసలు హైదరాబాద్కి వచ్చేదే మాదక ద్రవ్యాల దందా చేసేందుకు. స్థానిక డ్రగ్స్ ముఠాలతో చేతులు కలుపుతున్న విదేశీయులు, ముఖ్యంగా నైజీరియన్లు అత్యంత ఖరీదైన డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. వీసా గడువు ముగిసినా సరే అక్రమంగా తిష్టవేస్తున్న నైజీరియన్లు గుట్టుగా డ్రగ్స్ రాకెట్ ను నడిపిస్తున్నారు. డ్రగ్స్ విక్రయిస్తేనో లేదంటే ముఠాలకు సప్లై చేస్తూనో పట్టుబడుతున్న నైజీరియన్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు వారిని జైలుకు తరలిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే నిందితులు బెయిల్పై బయటకు వస్తున్నారు. ఇలా జైలు నుంచి బయటకు వస్తున్న నైజీరియన్లు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. అజ్ఞాతంలో ఉంటూ తమ ఆనవాళ్లు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టడం పోలీసులకు కష్టంగా మారింది. డ్రగ్స్ కేసులో పట్టుబడుతున్న విదేశీయులను వారి దేశాలకు తిరిగి పంపించడం అనేది కష్టసాధ్యమైన పనని స్వయంగా నగర సిపి సివి ఆనంద్ అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నైజీరియన్లను డీపోర్ట్ చేయటం అనే ప్రాసెస్ పోలీసులకు ఒక పనిష్మెంట్ లాంటిదని అంటున్నారు. ఒక్కో విదేశీయుని డీపోర్ట్ చేయాలంటే 2 లక్షలకు పైగా ఖర్చవుతుంది అంటున్నారు. బెయిల్ పైన వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్తున్నారో ఏంటో, ఈ విశాలమైన దేశంలో ఎక్కడ మాయమైపోతున్నారో అర్థం కావడం లేదు. చాలామంది ఫాల్స్ నేమ్స్, ఫాల్స్ పాస్పోర్ట్స్, ఫాల్స్ ఐడెంటిటీస్ పైన ఉంటున్నారు మన దేశంలో. సో వీరిని ఇంకో మార్గం ఏంటంటే డిపోర్ట్ చేసి పంపించడం. కానీ డిపోర్టేషన్ ప్రాసెస్ కూడా చాలా కష్టమైన ప్రాసెస్, అంత ఈజీ కాదు. అది మాకే పనిష్మెంట్ లాగా తయారవుతుంది. డ్రగ్స్ దందా చేస్తూ పట్టుబడుతున్న విదేశీయుల్ని దేశంలో తిరిగి రాకుండా జీవితాంతం బహిష్కరించేలా కఠినమైన చట్టాలు తెచ్చినప్పుడు డ్రగ్స్ ముఠాల ఆటలకు అడ్డుకట్ట వేయగలుగుతా.